ఒకవేళ లక్ ఉంటే ఎవరైనా ఒక కిడ్నీ డొనేట్ చేస్తారు. సో ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళు అండ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఒకే కిడ్నీతో లైఫ్ మొత్తం బ్రతకాలి. సో కొత్తగా వచ్చిన కిడ్నీని బ్లాడర్కి దగ్గరలో ప్లేస్ చేస్తారు. పాత కిడ్నీస్ యాజిటీస్గా వాటి ప్లేస్లోనే ఉంటాయి. అయితే ఎవరైతే కిడ్నీ డొనేట్ చేశారో వాళ్ళు ఒక్క కిడ్నీతో బ్రతకాలి కాబట్టి కిడ్నీని కొంచెం కేర్గా చూసుకుంటే సరిపోద్ది. అంటే ఎక్కువగా ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. అలాగే కిడ్నీ డొనేట్ చేసిన కొన్ని డేస్ తర్వాత మిగిలిన ఒక్క కిడ్నీ సైజ్ కొంచెం కొంచెంగా పెరుగుతూ 2 కిడ్నీస్ చేయాల్సిన పనిని ఆ ఒక్క కిడ్నీ చేసే లెవెల్కి చేరుకుంటుంది. అయితే ఎవరైతే కిడ్నీని తీసుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాడీలోనికి వేరే పర్సన్ కిడ్నీ వచ్చింది. సో బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఆ కిడ్నీని చూసి ఎనిమీ అనుకుంటుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేయకుండా వదిలేసామంటే కొత్తగా వచ్చిన కిడ్నీని చంపేస్తుంది. సో అందుకే డాక్టర్స్ వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ని ఇస్తారు. ఆ మెడిసిన్స్ని వాళ్ళు లైఫ్ టైం యూజ్ చేయాల్సిందే. పైగా మెడిసిన్స్ వల్ల కూడా వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ మెడిసిన్స్ ఇమ్యూన్ సిస్టమ్ని సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. దాంతో వాళ్ళ బాడీ చాలా ఈజీగా ఇన్ఫెక్షన్కి గురవుతుంది. సో అందుకే మన కిడ్నీస్ని కొంచెం కేర్గా చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు.